దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం ప్రస్తుతం మస్కట్ ఒమన్ దేశంలో సలాల్ ప్రాంతంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఇక్కడ యోబు గారు సమాధి అనబడే ప్రదేశాన్ని చూడటానికి వెళ్తున్నాం. నాతో పాటు తమ్ముడు మహేంద్ర ఉన్నాడు. మహేంద్ర రాజు అని ఇక్కడ బాగా పరిచయం. ఇక్కడ చానాళ్ళ నుంచి ఉంటున్నాడు. నేను కరోనాకు ముందు వచ్చినప్పుడు కూడా తమ్ముడే నన్ను ఈ ప్రదేశాలన్నింటినీ ముఖ్యంగా పరిచర్యలో నాకు సహకారిగా ఉన్నాడు. దేవుని కృప, మరి దేవుని కృపను బట్టి వివాహం అయింది. గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు. బిడ్డను దేవుడు ఆశీర్వదించారు. మరి విశ్వాసంలో, సహవాసంలో, దేవుని వాక్యం పట్ల మరి ఆసక్తి కలిగినటువంటి వాడు. మరి తమ్ముడు కొరకు ప్రార్థించండి. ఒమన్ దేశంలో సలాల్ ప్రాంతంలో ఉన్నాం. ఈ ప్రాంతము మరి యోబు గారి సమాధి అనేటువంటిది బహుప్రాచుర్యం పొందినటువంటి ప్రదేశము. చాలా మంది సందర్శకులు వచ్చేటువంటి ప్రదేశము. బైబిల్ గ్రంథంలోనే ప్రాచీన పుస్తకాల్లో యోబు గ్రంథం ఒకటి. యోబు గారి యొక్క సహనము, యోబు గారి యొక్క విశ్వాసాన్ని గురించి యోబు గ్రంథంలో మనం చూస్తాం కదా. అయితే ఈరోజు మరి యోబు గారు సమాధి అనేటువంటి ప్రదేశాన్ని చూడటానికి వచ్చాము. చూపించాలని నేను ఆశపడుతున్నాను. సుమారుగా మస్కట్ నుంచి చాలా దూరం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం. ఇది కొండ ప్రాంతం. ఇది కొండ మీద ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తాను, రండి. మనం ఈ యొక్క సమాధి ప్రాంతంలోనికి వెళ్ళేటటువంటి ప్రాంతంలో ప్రారంభంలోనే దీని గూర్చినటువంటి ఒక ప్రకటన అయితే ఇక్కడ చూస్తున్నాం. Prophet Job's tomb, peace be upon him. Prophet Job is a tomb is located in the Beit Jarabia, 27 kilometers from Salal. మనం సలాల్ నుంచి ఇక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో వచ్చాం. Beside it's an ancient praying place and footprint embedded in stone. ఇక్కడ యోబు గారి యొక్క పాదముద్ర ఒక రాతి మీద ఉందని చెప్తున్నారు. నియర్ బై ఇట్స్ స్ప్రింగ్ కాల్డ్ షరస్టా దట్ అకార్డింగ్ టు ద లెజెండ్ goes out of that prophet Job prayed God. ఆ తర్వాత దేవుని ప్రార్థించగా ఒక జలపాతాన్ని దేవుడు కలగచేశారని, అది కూడా ఇక్కడ దగ్గరలో ఉందని చెప్తున్నారు. ఆ ప్రాంతాన్ని కూడా చూద్దాం. ఇవన్నీ కూడా మరి ఖురాన్ ప్రకారంగా జెనిసిస్ ప్రాథమికమైనటువంటి ఆధారాలతో ఈ ప్రదేశం అని చెప్తున్నారు. అయితే బైబిల్ ప్రకారంగా ఇది వాస్తవ ప్రదేశం కాదనేది మన నమ్మకం. అయినప్పటికీ ఈ ప్రదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా చూద్దాం. లోనికి వెళ్ళి చూద్దాం, రండి. నుంచి దూరంగా కనిపిస్తుంది. గేట్ లోపలికి వచ్చిన తర్వాత అదే యోబు గారి సమాధి అంటారు. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ప్రియులారా, యోబు గ్రంథంలో మనం పఠించినప్పుడు యోబు గారి జీవితంలో శోధనల గురించి, ఆయన అధిగమించినటువంటి పోరాటాన్ని గురించి చూస్తే ఒక మాట మాత్రం మనకి విచిత్రం అనిపిస్తుంది. అదేమిటంటే, సాధారణంగా బైబిల్ గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్ళేటప్పుడు యోబు గారి విషయంలో పరలోకంలో ఏం జరిగిందో మనకు తెలుస్తూ ఉంటుంది. పరలోకంలో దేవుడు అపవాది దగ్గరికి వెళ్ళి అపవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు అంటారు, నా సేవకుడైనటువంటి యోబుని చూసావా అని అంటే, ఆ అపవాది ఏం చేస్తాడంటే, అపవాది నువ్వు అన్ని ఇచ్చావు గనక నిన్ను స్తుతిస్తున్నాడు, అవి లేకుండా చేస్తే నిన్ను స్తుతించడం మర్చిపోతాడని యోబు విశ్వాసానికి పరీక్ష పెట్టే కార్యక్రమం పరలోకంలో జరిగింది. కానీ వాస్తవానికి ఈ భూమి మీద ఉన్నటువంటి యోబు గారికి ఆ విషయం తెలీదు. యోబు గారికి అక్కడ ఏం జరిగింది అనేటువంటి వాస్తవం తనకు తెలీదు. అంటే కనిపించని శత్రువుతో పోరాటం. అందుకే తన స్నేహితులు ఎలీఫజు సమూహం వచ్చినప్పుడు వారందరూ కూడా యోబుని అనేటువంటి మాట ఏమిటంటే, నువ్వేదో పాపం చేసావు, ఏదో రహస్య పాపం చేసావు, అందుకే నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయి, దాన్ని ఒప్పుకో అనేటువంటి ప్రయత్నం చేస్తే యోబు గారు వారితో వాదించడం మొదలు పెడతారు. యోబు గారు మాటల విషయంలో దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ అసహనాన్ని వ్యక్తపరచడానికి ప్రయత్నించాడు. దేవుడు కనిపిస్తే తనతో వాదించాలనేటువంటి ప్రయత్నం చేశారు. అందుకే యోబు గ్రంథం చివరిలో వచ్చేసరికి కొన్ని అనుభవాలు, అంతకు ముందు లేని అనుభవాలను యోబు గారు నేర్చుకున్నారు.
కనుక ప్రియులారా, యోబు గారి జీవితంలో ఆ పోరాటంలో మనం చూసినటువంటి గొప్ప ఆశ్చర్యం ఏమిటంటే, యోబు గారికి పరలోకంలో ఏం జరిగిందో తెలియదు గనక కనిపించని శత్రువుతో పోరాటం. ఒకవేళ నీ జీవితంలో కూడా కొన్ని సంఘటనలు, శోధనలు వచ్చినప్పుడు సాధారణంగా మనలో మదన పడతా ఉంటాం. నేను ఏ పాపం చేశాను, ఏ నేరం చేశాను, నాకు ఎందుకు ఈ కష్టం వచ్చిందని. కానీ దేవుని చిత్తంలో ఏ విధమైన పరీక్ష గుండా వెళ్తున్నావో నిదానించాలి, సమయం కొరకు కనిపెట్టుకోవాలి. మరి అలాగే దేవుని చిత్తంలో యోబు యథార్థవంతుడిగా ఉన్నారు. మునుపటి కంటే అధికమైనటువంటి మేళ్లు పొందుకున్నారు. ఆ స్థితిలో భార్య కూడా అసహించుకుంది. ఒక మాటలో చెప్పాలి అంటే, ఆత్మహత్య చేసుకో అంటే, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కా అంటే, ఇంకా ఇన్ని కష్టాల్లో ఎందుకు నీవు ఆ బ్రతకటం, చనిపోవటం మేలు కదా అని భార్య కూడా సలహా ఇచ్చింది. కానీ యోబు గారు చక్కని మాట చెప్పారు. ఎందుకంటే ఆయన చేత ఆశీర్వాదాలు పొందిన మనము ఆయన చేత కీడు వచ్చినప్పుడు ఎందుకు భరించలేము అనేటువంటి ఒక చక్కని పాఠాన్ని చెప్పారు. ఆ పాఠం ద్వారా దేవుడు మరలా కోల్పోయినన్నిటిని ఇవ్వటం, మరి ఈనాటికి కూడా మరి చక్కని సాదృశ్యంగా క్రైస్తవ ప్రపంచంలోనే కాదు, ఈరోజు ముస్లింసే కాదు, యూదులే కాదు, మరి వారి గ్రంథాల్లో కూడా యోబు గారి యొక్క గొప్పతనాన్ని మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని వ్యక్తిత్వాలు మనం చూస్తే వారు కేవలము ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి కాకుండా, మీరు చూడండి దావీదు గారు చూడండి, అబ్రహాము గారు చూడండి. అబ్రహాము గారు సంతానం ఈరోజు మేము అబ్రహాము గారి సంతానం అని క్రైస్తవులు చెప్పుకుంటారు, అబ్రహాము గారి సంతానం అని ముస్లింస్ చెప్పుకుంటారు, అబ్రహాము గారి సంతానం అని యూదులు కూడా చెప్పుకుంటారు. అంటే అంత గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించినటువంటి వారు. అలాంటి వారే యోబు గారు కూడా. రండి ఈ సమాధిని చూద్దాం. యోబు గారి సమాధి ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే, ఇక్కడ 2 పాదాల కింద చెప్తారు పాదముద్రలని. అక్కడ ఒక పాదముద్ర, ఇక్కడ ఒక పాదముద్ర అని 2 పాదముద్రలు ఉంటాయి. చూద్దాం రండి. పాదముద్ర ఎలా ఉంటుందో మనకు తెలియదు. దీన్ని రాతి మీద చెక్కారు. ఇది పాదం ఆకారం అయితే లేదు, కానీ పాదం అని అంటున్నారు. పాదముద్ర ఉంది, ఇందులో ఒక పాదముద్ర ఉందంటారు. చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఇక్కడ. చూద్దాం రండి. ఇక్కడ పాదముద్ర అనేది ఏం కనిపించట్లేదు, కానీ ఆ కార్నర్ లో ఉండే ప్రదేశాన్ని పాదముద్ర అంటారు. అది మనం పాదముద్రగా అంటారు ఆ ప్రదేశాన్ని. ఇవన్నీ వాస్తవాలను నేను మీకు చెప్పట్లేదు, కానీ ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కడో సుదూర దేశంలో మీరు కూడా చాలా సార్లు వీటి గురించి కథనాలు విని ఉంటారు. ఇది ఎలా ఉంటుందని మీరు అనుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ ప్రదేశాన్ని చూపిస్తున్నాను. వాస్తవానికి ఇది పర్యాటక కేంద్రం. ఇది గల్ఫ్ దేశంలోనే ఒక చక్కని పర్యాటక కేంద్రం. అంటే ఇది యోబు గారి సమాధిని కాదు, ఈ కొండ ప్రాంతం అంతా కూడా. రైట్, ఇది యోబు గారి సమాధి అని అంటారు. పదే పదే చెప్తున్నాను, ఇది యోబు గారి సమాధి అని నేను నిర్ధారించట్లేదు, కానీ అధిక సంఖ్యాకులు చాలా మంది అమెరికా నుంచి, వేరు వేరు దేశాల నుంచి ప్రాంతానికి వస్తారు. అలాగే ముస్లిమ్స్ కూడా ఎక్కువగా ఇక్కడ ప్రార్థనలు జరిగించడానికి వస్తూ ఉంటారు. దీన్ని యోబు గారి సమాధి అని మీరు వింటూ ఉంటారు కదా. మస్కట్ దేశంలో యోబు గారి సమాధి అని ఎక్కువగా మీరు వింటూ ఉంటారు. అది మీకు చూపించాలనే ఈ ప్రాంతానికి నేను వచ్చాను. ఇదే ప్రాంతం, ఇదే ఆ సమాధిగా చెప్పబడతారు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఇది చాలా మంది ముస్లిమ్స్ పవిత్రమైన ప్రదేశంగా చూస్తారు. తర్వాత మిగిలిన చాలా ప్రపంచ దేశాల నుంచి ఈ ప్రదేశానికి రావటం, ఈ ప్రదేశాన్ని చూడటం అని చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మీరు సచివాకి కుటుంబ బిడ్డలు చాలా మంది వేరు వేరు దేశాల్లో ఉన్న వాళ్ళు మస్కట్ దేశంలో యోబు గారి సమాధి ఉందట అని మీరు వింటూ ఉంటారు. రాలేరు కనుక నేను మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఉన్నాను కనుక ఇక్కడికి వచ్చాను. ఈ ప్రదేశాన్ని చూపిస్తున్నాను. ఇది ఆ యోబు గారి సమాధి అంటారు. రైట్, మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనం కొండ పైన యోబు గారి సమాధి ఉంది. అక్కడి నుంచి మనం ప్రాంతానికి వస్తున్నాం. ఇక్కడ విషయం ఏమిటంటే, కొండ దిగువ భాగంలో ఒక జలపాతం ఉంది. దీనికి సంబంధించినటువంటి కథనం ఏంటంటే, యోబు గారు కష్టంలో, రోగంలో ఉన్నప్పుడు ప్రార్థించగా దేవుడు ఒక జలపాతాన్ని కలగచేస్తే ఆ జలపాతపు నీళ్లు తాగటాన్ని బట్టి తను స్వస్థపడ్డాడు అనేటువంటి ఒక కథనం. ఆ జలపాతం ఏమిటో,
ఆ ప్రదేశం ఏమిటో, ఆ కొండ దిగున ఏముందో మనం చూడటానికి వెళ్తున్నాం. కిందకు వెళ్ళి ఆ జలపాతానికి కూడా చూద్దాం. ఇక్కడ దాకా వచ్చాం కనుక మనం వాస్తవానికి జలపాతంకి వెళ్ళాలంటే ఆ నేరుగా వెళ్ళాలి. ఇది చాలా దూరం కనుక ఇక్కడ వచ్చిన షార్ట్ కట్ ఉంది. ఈ షార్ట్ కట్ లో వెళ్ళి ప్రయత్నం చేద్దాం. ఇది కొద్దిగా ప్రమాదంగానే ఉంది, చూద్దాం రండి. దేవుని స్తోత్రం. ఇది కొద్దిగా ప్రమాదకరమైన ప్రదేశంగానే ఉంది. మనం మెల్లగా వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఈ ప్రదేశం చూడటానికి. దేవునికి స్తోత్రం. మనం జలపాతం దగ్గరలో ఉన్నాం, మెల్లగా వెళ్తున్నాం. ఓకే ప్రియులరా, మీరు చూస్తున్నారు కదా, ఇదే జలపాతం ఉన్నటువంటి ప్రాంతం. ఈ జలపాతంలో నీళ్లు ఈ కొండ నుంచి దిగున ఊరతా ఉంటాయి అనేది వాస్తవం. అయితే ఆ కథనాలు ఎంతవరకు నిజమన్నది మనకు తెలియదు, కానీ ఇక్కడ నీళ్లు స్వచ్ఛందంగా ఆ కొండ దిగు నుంచి ఊరుతూ ఉంటాయి. సహజ సిద్ధమైనటువంటి నీళ్లుగా చెప్తూ ఉంటారు. ఇది యోబు గారు కష్టంలో రోగంలో ఉండగా ఇదే గుహలో ప్రార్థించారని, ఈ గుహలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి ఆ నీటిని కలగ చేశారని, ఆ నీటిని తాగి స్వస్థపడ్డారని చాలామంది, ముఖ్యంగా ముస్లిం సోదరుల యొక్క నమ్మకం. ఇదంతా కూడా గుహ ప్రదేశం. ఈ గుహ ప్రదేశాన్ని మనం చూస్తున్నాం. జలపాతంలోకి వెళ్ళి మనం కూడా నీళ్లు తాగుదాం. ఇదే జలపాతంగా చెప్తారు. ఇక్కడ మీకు ఒక విచిత్రం చెప్పాలి. విచిత్రం ఏంటంటే, చాలా మంది పర్యాటకులు, సందర్శకులు ఇక్కడికి వచ్చినప్పుడు, బహుశా మన అదృష్టం అనుకుంటే ఈరోజు ఇక్కడ ఎవరు లేరు, అయినా ఇది సీజన్ కాదు, సీజన్లో నడవలేనంత రద్దీగా ఉంటుంది. ఇక్కడ చెప్పబడేటువంటి జలపాతం ఇదే. ఈ చిన్న దారి వస్తుంది కదా, ఈ నీళ్లు పట్టుకోవడానికి కిక్కురుసిపోతారు జనం. చాలా మంది నమ్మకం ఏంటంటే, ఈ నీళ్లను తీసుకెళ్ళి ఈ నీళ్లు తాగటం వల్ల రోగాలు పోతాయి అనేటువంటిది చాలా మంది నమ్మకం. ఇక్కడికి మీరు ఎప్పుడైనా చుట్టుపక్కల చూస్తే తాగేసిన ఖాళీ వాటర్ బాటిల్ దొరకవు. ఎందుకో తెలుసా? అవన్నీ తెచ్చుకుని ఈ నీళ్లు పట్టుకుని వారి గృహాలకు తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నీళ్లు స్వస్థపరుస్తాయి అనేటువంటిది ఒక నమ్మకం. నేనైతే నమ్మట్లేదు, నాకు ఆ నమ్మకం లేదు, కానీ ప్రజల అభిప్రాయాలు మాత్రమే నేను మీకు చెప్తున్నాను. స్వస్థత ప్రభులో ఉంది. ఔషధాలు, వైద్యం, ఉపసాధకం దేవుడు తన వాక్కును పంపి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం కదా. ఈ నీళ్లు చాలా చల్లగా ఉంటాయని చాలామంది నమ్మకం. ఈ నీళ్లను తీసుకెళ్తారు. అయితే నన్ను తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఈ నీళ్లు చాలా బాగుంటాయి, చల్లగా ఉంటాయి అంటున్నారు. నేను తాగి చూస్తాను. నా నమ్మకం ఏంటంటే, ఇది సహజ సిద్ధమైనటువంటి నీరు. రాళ్ల నుంచి వచ్చినటువంటి నీరు ఎప్పుడు కూడా
సహజ సిద్ధమైన నీరు